యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి సంఘముగా కూడుకుంటున్న వాళ్ళు గాని, ఒంటరిగా ఇంట్లల్లో కూర్చొని ఈ నేను చెప్పేటువంటి ఈ బోధ వినుచున్న వారందరికీ వందనాలు. వందనాలు. ఈరోజు ఒక అంశం మీద మాట్లాడుతున్నాం. ప్రతిసారి ఏదన్నా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడితేనే మంచిది. అర్థమైతది కదా! అయితే ఈరోజు నేను ప్రభువుని అడిగి తెచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటిదంటే, దేవుని యొక్క వాక్యము, దేవుని స్వరం. దేవుని స్వరము, దేవుని వాక్యము అనేటువంటి 2 పదాలు ఒకే అర్థము కలిగి ఉన్నవా? లేక 2 వివిధ అర్థాలు కలిగి ఉన్నవా? అనేది మనం చర్చించుకుందాం. అయితే సబ్జెక్ట్ ఏంటంటే దేవుని వాక్యము, దేవుని స్వరం. ఈ 2 ఒకటేనా? లేక 2 వేరువేరుగానే ఉన్నాయా? వేరువేరుగానే ఉన్నవి. వేరువేరుగానే ఉన్నాయి. దేవుని స్వరం వేరు, దేవుని వాక్యం వేరు. దేవుని వాక్యాన్ని లేఖనములు అంటారు. స్క్రిప్చర్స్ అంటారు. శాస్త్రం, ధర్మశాస్త్రం. శాస్త్రం అనేది పుస్తకం లాంటిది కాదు. అది దైవిక సంబంధమైనటువంటి వేదవాక్యాలు, ప్రవచనములు, రాబో సంగతులు. అవి ఏమాత్రము సూచాయగా కూడా లేనప్పుడు ఈలాగు జరగనై ఉన్నది అని ప్రవచించేటువంటి ప్రవచనాలు, ప్రవక్తల ద్వారా వ్రాయబడ్డటువంటి మాటలు, అవి వాళ్ళ సొంతవి కావు. వాళ్ళ మస్తిష్కంలో అంటే వాళ్ళ మైండ్లో ఇక్కడనో అక్కడనో చూసిన విషయాలు, ముచ్చట్లు కావు. అవి కేవలం ఆత్మ ప్రేరేపణ చేత రాయబడ్డాయి. ఉదాహరణకు అపోస్తుడైన పేతురు ముచ్చట తీసుకుందాం. పేతురు చేపలు పట్టేట ఆయన. పెద్ద చదువు చదివిన ఆయన కాదు. ఆయన కూడా గ్రీకు భాషలోనే రాసిండు, నేర్చుకొని. పౌలు రాసిండు. అయితే ఈ స్కాలర్స్, విద్వాంసులు, బైబిల్ విద్వాంసులు ఏమంటారంటే, పేతురు భాష చాలా వరకు మొరటుగా ఉన్నది అని. అత్తన్నవా, పోతన్నవా, వస్తున్నవా, పోతున్నవా, ఇట్లా కొంచెం అది. మరి పౌలు యొక్క పదములు, రాసినటువంటి వాక్యాలు అవి చాలా అదేంటి కల్చరల్, అంటే మృదువైనవి. మరి ఆ పదములు పలికినప్పుడు దాని యొక్క అర్థం ఇటు అటు పోకుండా లోతైన పదాలు, మరి భాష యొక్క శైలి,
ఆ, ఆ, చెప్పే విధానం ఆయనది. విద్వాంసుడు ఆయన, గంగీయులు పాదముల యొద్ద చదివినోడని. అయితే ఈ రెండు ఉదాహరణలలో అపోస్తులైన పౌలు గాని పేతురు గాని వాళ్ళు చెప్పగలిగినవి కాదు. ఉదాహరణకు పేతురు రాస్తాడు ఆయన పత్రికలో, మొదటి లోకం మొదటి లోకం నీరు చేత ముంచబడ్డది, ఆ విధంగా తీర్పు తీర్చిండు దేవుడు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత యుగం లోకం అగ్ని చేత కాల్చబడడానికి ఉన్నది, రెడీ, సిద్ధంగా. ఇప్పుడు మనం అందరం వింటున్నాం వార్తలలో, గ్లోబల్ వార్మింగ్. ఇది వేడి అధికమైపోయి ఈ భూమి ఆకాశాలు కాలిపోతవి అని ఈ బెస్త చాపలు పట్టుకునేట ఆయనకు ఆ రాబో విషయాలు ఎట్లా తెలుస్తాయి చెప్పు? అది పెద్ద సైంటిఫిక్. ఆయన ఏమి సైన్స్ తెలుసు పేతురుకు అది రాయడానికి? కాబట్టి ఆయన లోపల దేవుని ఆత్మ ఉండి ఆయన చేయి బట్టి ఆ మాట రాపిచ్చింది. ఇక యోహాను సంగతి కూడా చూడండి. ఆ ప్రకటన గ్రంథంలో అవి ఏమన్నా ఊహించుకోగలిగిన మాటలేనా? ఆకాశమునకి ఎక్కి రమ్మని, ఈ విధంగా ఇక నేను అదే చెప్పుకుంటూ పోవాల్సి వస్తుంది. ఏది? లేఖనములు మానవ స్వబుద్ధితో వ్రాసినవి కావు. యెషయా ప్రవక్త అయితే పేరు పెట్టి ఒక రాజు గురించి, అదే పేరు ఏండ్ల సంవత్సరాల తర్వాత ఆ పేరు గల రాజు రావడం, యెరూషలేమును పడిపోయిన గుడి తిరిగి కట్టియడం. అప్పుడు వేదాంతులు అన్నారు, లే 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 లే, ఇది ముందు రాసింది కాదు, ఆ రాజు వచ్చిన తర్వాతనే. మరి పరిశీలించితే అది ముందే రాసింది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, అది ప్రవచనం. మరి ఆ విధంగా అతనికి ఇమ్మానుయేలు, దేవుడు తోడని పేరు పెట్టబడు. ఆయన బెత్లెహేములో పుట్టు. ఎన్నో ప్రవచనాలు పాత నిబంధన గ్రంథములో వ్రాయబడ్డవి, క్రొత్త నిబంధనలో నెరవేర్చబడ్డవి, ఇంకా కొన్ని నెరవేర్చడానికి రెడీ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యము అనంటే ఇది. ఇది ఏంటిది? ఇప్పుడు నేను చెప్పేది వాక్యం కాదు, ఇది బోధ. ఇది బోధ అంటే నాకు వచ్చిన భాషలో నేను ఏదైతే సబ్జెక్టు, ఏ అంశమైతే తీసుకున్నానో దాన్ని వివరించడానికి దేవుణ్ణి మొక్కి ఆయన సహాయం అడుక్కొని, దేవా నా నోరు ద్వారా నువ్వు మాట్లాడు, మరి నీ జ్ఞానం నాకు దయచేయి అయ్యా అని అడుక్కొని ఉంటే అప్పుడు ఆయన అభిషేకం అనేది యోహాను పత్రికలో 2:20లో అభిషేకం పొంది ఉన్నారు గనుక మీకు సమస్తం తెలుసు. అభిషేకం పొందిన మీకు ఎవరు బోధింపనక్కర్లేదు అని అదే 2:27లో ఉన్నది. కాబట్టి అభిషేకం అనేది పిలిచినప్పుడు ఏ పిలుపుకు పిలిస్తే ఆ పిలుపుకు ఆ రోజులల్లా రాజులను కూడా నూనె అంత పోసి, తైలం పోసి అభిషేకించి, పరిశుద్ధాత్మ అనేది ఒక అభిషేకము
పరిగణింపబడ్డది, అంటే లెక్కింపబడ్డది. సో అభిషేకం కింద మాట్లాడాలి. కొద్ది మాటలైనా, దేవా నా మాటలు కాకుండా నీ మాటలయ్యేటట్టు నా నోరును దయచేసి మీరు వాడుకోండి అని నేను అడగడం, మీరు అడగడం, అప్పుడు నా నోటి ద్వారా దేవుడే మాట్లాడినట్టు అనిపిస్తుంది. దేవుడే మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు నేను అభిషేకం క్రింద ఉండి మాట్లాడితే, నేను అభిషేకించబడి మాట్లాడితే, నా యొక్క సొంత మాటలను రానీయకు దేవుడా అని ప్రార్థన చేసుకుంటే, నీ మాటలే పలుకున్నట్లు సహాయం చేయి తండ్రి అని నేను వేడుకుంటే, వినయముగా ఉంటే, నన్ను నేను హెచ్చించుకోకుండా ఉంటే, నన్ను నేను తగ్గించుకొని ఉంటే సాధ్యమైతుంది దేవుని స్వరం వినడానికి. చూసినావా? స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? లేఖనముల నుండి వస్తుంది. ఇగో అన్నిటికంటే పెద్ద ఉదాహరణం ఇప్పుడు ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలంటే, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం చాలా వచనాలు 1 నుండి 18 వరకు. అయ్యా, ఆ వచనాలు చదివితేనే మంచిది. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు దయచేసి జాగ్రత్తగా వినండి. అక్కడ మీరు చదివేటప్పుడు ఏమి ఆలోచించాలంటే, ఈ సౌలు అని పిలువబడుతున్న పౌలు, అంటే సౌలు పేరు మార్చుకున్నాడని కాదండి. హెబ్రీ భాషలో సౌలు, అదివరకు సౌలు అనే పేరు ఉంది. రాజు, సౌలు రాజు కదా, దావీదు రాజుకు ముందు సౌలుకో ఆయన పేరు సౌలే. హెబ్రీ భాషలో ప్రార్థించుట అని అర్థమాట. ఆ సౌలు హెబ్రీ భాషలో, లాటిన్ భాష, గ్రీకు ముందు సోక్రటీస్ మాట్లాడిన భాష, పురాతన భాష, ఇంగ్లీషుకు తల్లి అయింది. తల్లి భాష, తల్లి లాటిన్. గ్రీకు తల్లి లాటినే, రోమియులకు లాటిన్. లాటిన్ భాషలో పౌలు అని, పాల్ అని పిలువబడ్డాడు. ఎట్లయితే తెలుగులో మనం దావీదు అంటాం. మరి అదే దావీదును ఇంగ్లీష్లో ఏమంటారు? డేవిడ్ అంటారు. అది వేరే పేరు కాదు. ఆ ఉచ్చారణలో డేవిడ్ అనడం, ఈ ఉచ్చారణలో దావీద్ అనడం ఇంతే. అయితే లాటిన్ భాషలో పౌలని, సౌలు, సౌలు పౌలుగా మారాడు. ఏం మారిండు? అదే ముఖమాయ, అదే బట్టతలాయ, 5 అంగుళాలు. లోపల మారితే, క్యారెక్టర్ ప్రవర్తన మారితే మారిండు మనిషి అనొచ్చు. కానీ పేరు మార్చుకుంటే ఏం వస్తుందండి? ఏ పేరు పెట్టుకుంటేంది? ఏదో తల్లిదండ్రులు వాళ్ళకు అర్థమైన పేరో, లేకుంటే వాళ్ళ చేతనైనంత మట్టుకు వాళ్ళకు ఉన్నటువంటి ఆ రోజులలో అనుకున్న పేర్లను బట్టి వాళ్ళు పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్త కొత్త పేర్లు, ఎన్నో కొత్త పేర్లు వస్తుంది. కాబట్టి ఇది సత్య దూరం, ఇది సత్యం కాదు. ఏది? సౌలు పౌలుగా మారింది. లే 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 అయితే నేను ఏం చెప్తున్నానంటే, ఈ 18 వచనాలు మీరు మన శ్రీను చదివేటప్పుడు దయచేసి కొంచెం గమనించండి. ఆయన ఎంత విచిత్రంగా దేవుని స్వరం విన్నాడు. ఎవరినే? ఓహో! మనం ఇప్పుడు పాత నిబంధన అని పిలుస్తున్నటువంటి ఆ లేఖనములను క్షుణ్ణంగా చదివి 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 అర్థం వాడిని కంఠం చేసుకొని ఉన్న మనిషి మరి దేవుని స్వరం విన్నడా? చదువు నాయన, అదే గుర్తించాలి. అపోస్తులకు రాసిన అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1 నుండి
సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొన్న ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిది గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనుక వారతన్ని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అను ఒక మనుషుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నను కనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి 17వ వచనం, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. చూసినరా, ఈ రేపు అపోస్తలుడుగా మారిన సౌలు లేఖనాలు బాగా చదివిండండి, బాగా చదివిండు. ప్రతి మాట తెలుసు. యెషయాల పుస్తకముల 53వ అధ్యాయంలో ఆయన మనమందరం గొర్రెవలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తీసుకుని ఆయన మన అపరాధముల కొరకు శిలువ మీద గాయపడ్డాడని, ఇవన్నీ అప్పుడు చదివిండు, చదివిన ఆయనే. కానీ దేవుని స్వరము ఆ చదువుతున్నటువంటి లేఖనాల నుండి ఈ భక్తుడు విననే లేదు. నువ్వు నేను కూడా వచనాలన్నీ కంఠస్థం చేసుకొని బోధల ప్రకటన, ఆదికాండం నుంచి ప్రకటన దాకా, మత్తయి 3, 7, హెబ్రీ 4, 8, యెషయా 5, 6 ఇంకా అంటూ చెప్పేది. ఒక అన్నుండే బెంగళూరులో, వాకింగ్ బైబిల్ అన్నారు ఆయన. అట్లా అంటే నువ్వు ఎంత చదివినా కానీ ఆ చదువుతున్నటువంటి ఆ వాక్యములో, లేఖనంలో పరిశుద్ధాత్మ, దేవుని యొక్క సొంత ఆత్మ పని చేస్తే అది నీకు దేవుని స్వరంగా వినబడుతుంది. ఈ సౌలుకు అంత వేదాలు, శాస్త్రాలు తెలిసినటువంటి వాడు
ధర్మశాస్త్రమును గట్టిగా పాటించుతున్నాడు. కానీ దేవుని స్వరం అంటే ఏంటిదో పాపం తెలియదు ఆయన. అప్పుడు ఆ స్వరం విన్నాడు. ఏమి స్వరం అది? ఇదివరకు విన్నటువంటిది కాదు. కంటికి కన్ను, పంటికి పన్ను, ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు, యుద్ధములు ఇట్లుండాలి, అనేకమైనటువంటి కానూన్, ధర్మశాస్త్రం, తప్పేది, ఏది తప్పు, ఏది తప్పు కాదు, రైట్ రాంగ్, పాపాన్ని నిరూపించుతూ అదంతా కానీ అందులో నుండి దేవుని స్వరం వినలే. ఈరోజు విన్నాడు. ఏ రోజు? ఆయన చుట్టూ వెలుగు వచ్చేసి, వెలుగు గిర్ ఆయనను ఏం చేసింది? గిరబ్ కర్దియా క్యా, ఆయనను చుట్టుకున్నది సుడిగాలిలాగా. ఆయన ఇంకెటు కదలనిస్తలేదు. ఏంటిదయ్యా వెలుగు? ఇప్పుడు చేపకు జాలి ఏమంటారు? చేపకు వల వేస్తే అది వచ్చేసింది అందులోకి. ఇంకా చేపకు అంత కనబడుతున్నాయి చుట్టూ నీళ్లు, అది వరకు ఉన్న నీళ్ళే, మా నీళ్ళే, ఈ నీళ్ళలోనే తిరుగుతా నేను. కానీ దానికి ఒక వల వచ్చేసింది. ఆ జాలిలో పాపం ఇక చేప ఎటూ గదులులేదు, అందులో ఉండాల్సిందే. అట్లా నేను చెప్పే ఉదాహరణ. ఆ విధంగా దేవుడు వెలుగై ఉన్నాడు. యేసు నామములో, యేసు ద్వారా, యేసునందు ఆ వెలుగు పౌలును, సౌలును చుట్టేసింది. गिरफ्त कर दिया। अब वो हिल नहीं सकता है, గట్టిగా పట్టేసి అందులో నుండి, ఎందులో నుండి? ఆయనను గిరేసుకున్నటువంటి నుండి రూపం కనబడ్డదా అయ్యా? కనబడలేదు. ఏమి కనబడ్డది? వెలుగు. ఏం వెలుగది? ఆయన పట్టపగలు అంటే సూర్యుని యొక్క వెలుగులో, ఇది బాగా గమనించాలి. సూర్యుని యొక్క వెలుగులో ఇంకొక వెలుగు చూసిండాట. ఆ వెలుగు చుట్టుముట్టేసింది. ఈ సూర్యుని యొక్క వెలుగు భౌతికమైనది, ఫిజికల్, సృష్టించబడ్డ వెలుగు. ఆ చుట్టూ గిరేసుకొని ఆ వెలుగు ఏ వెలుగులో నుంచి అయితే స్వరం వచ్చిందో, ఈ సూర్య వెలుగు కాదది. మరి సూర్యుని వెలుగు కూడా మంచిగా పట్టపగలు. ఈ వెలుగుకు ఆ వెలుగునుకు ఉన్న తేడాను అర్థం చేసుకోవడానికి మన కొరకు వ్రాయబడ్డ ఈ వచనం. వెలుగులో, ఆత్మ సంబంధమైన వెలుగు, అది చాలా ప్రకాశమైనది. ఈ భూ సంబంధమైన సూర్యుని నుండి వచ్చే వెలుగు ఏమి తక్కువనా? అది పగలి ఎంత గట్టిగా ఉంటుంది వెలుగు. ఎండాకాలం అయితే కాలిపోతుంది, నీళ్లు ఉడుకుతాయి, వేడి. అంత తేటనైన పగలులు ఇంకో వెలుగొచ్చి చుట్టుకున్నది సౌలు గారిని. ఆ వెలుగులో నుండి ఒక స్వరం వచ్చింది. మొన్నటిదాకా ధర్మశాస్త్రం, నిన్నటిదాకా చదువుకొని అసలు యేసుక్రీస్తును నమ్మినోళ్లను హింసించనికి, పట్టనికి, కొట్టనికి, తీసుకుపోయి వాళ్ళకున్న సొంత జైల్లో పెట్టనికి ప్రధాన యాజకుల దగ్గర పత్రికలు తీసుకొని వస్తున్నాడు. ఎక్కడి నుండి? ఆ ధర్మశాస్త్రం నుండే. ఆ యెషయా పుస్తకం చదివిండు, ఇర్మియా పుస్తకం చదివిండు అయ్యా, ఎజికేలు చదివిండు. మత్తయి మార్కు లేదప్పుడు.
ఆ వెలుగు మత సంబంధమైన వెలుగు, భూ సంబంధమైన వెలుగు, ఇది దేవుని వెలుగు. ఆ వెలుగులో ఏమర్థమైంది చెప్పు నాకు? కన్యక గర్భవతి అయి కుమారుని కనును, కానీ బెత్లెహేములోనే పుడతాడంటే అక్కడికే పోయి పుట్టే. ఆయన ఈ విధమైన అద్భుత కార్యాలు చేస్తాడంటే చేసే. దేవుడు రావాలి అని కోరుకునిరి, దేహ రూపంలో వచ్చిండు. ఎట్లొచ్చిండు? వాళ్ళ పుస్తకముల రాసినట్టే. హెబ్రీ 10వ అధ్యాయం 5, 6, 7 వచనాలలో మొన్న చదివినట్టు. కోడెలను మేకల బలులు నీవు కోరలేదు గాని నాకొక దేహమునిచ్చితివి, పుస్తకపు చుట్టలో రాయబడినట్టుగా నేను వచ్చి తిని. పుస్తకములో రాయబడినట్టు, హోలీ బుక్లో రాయబడినట్టు. ఆ రాయబడిందంత ఈయన చదివి కూడా ఆ స్వరం వినడాయే. తెడ్డు అయ్యా గరిటే బిర్యానీలు కానీ, మరి పెరుగన్న అదేంది బెల్లం అన్నం కానీ, ఏ అన్నంలైనా తిరుగుతుంది కానీ అది రుచి ఎరుగుద్దా? తెడ్డు రుచి ఎరుగునా? కూరలు తిరుగుతున్నటువంటి గంటెకు రుచి తెలుసా? అయ్యా తెలుసా? నువ్వు కూడా నేను కూడా బైబిల్ బాగా చదువుతున్నమాట, కానీ ఆ బైబిల్లో ఈ దేవుడు ఏమి చెప్తుండని అర్థం కాదే. పెద్ద పెద్ద భక్తులు కూడా వచనాలన్నీ చెప్పుకుంటా ఇక ఏమనాలి? మీకు తెలియంది ఏమున్నది? ఎంతమంది బోధకులు, పాస్టర్లు జల్లల పడడం ఏంది? డబ్బులు తినడం, అటు సాధులు, ఇటు పాస్టర్లు, అటు ముల్లాలు. మత సంబంధమైనటువంటి పుస్తక రూపములో చదివి ఆ పుస్తక రూపములో ఉన్నటువంటి ఆచారాలు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా కూర్చోవాలి, అట్లా కూర్చోవాలి, తెల్లబట్టలు వేసుకోవాలి, ఎంట్రికలు పెంచుకోకు, ఎంట్రికలు కట్ చేసుకో, ఎన్నో గోళ్ళు కత్తిరించుకో, మంచిదే, చెడు కాదు. కానీ ఈ ఆచారములు చేయుట వలన దేవుని స్వరము దొరికిందా సౌలు గారికి? 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు. ఏది? ప్రభు 40 రోజులు ఉన్నాడట ఆయన ప్రభువ. మరి వీళ్ళు ఈ 40 రోజులు పగలు రాత్రి తినకుంటుండరండి, బతుకుతారా? శాతం అవుతుందా 2-3 రోజులకే? అయితే ఈ ఆచారాలు చేస్తారు, కానీ స్వరం మాత్రం వినలే. వాక్యాలవి, నేనేమి వాక్యాన్ని విమర్శిస్తలేను, జాగ్రత్త. వెంజన్న బోధల బైబిల్ తప్ప అన్నాడని, అయ్యో ఇదేం కర్మ, అబద్ధం, వద్దు. లేఖనములు ఇంతకు ముందే చెప్పిన మనిషి ఇచ్చ చేత కాదు, అవి దేవుని ఆత్మ ఆ ప్రవక్తలలో ఉండి వారి చేత అనిపించిండు, వారి నోరు తీసుకున్నాడు. అద్దెకు కానీ మరి ఆజ్ఞానుసారంగా కానీ తీసుకున్నాడు. ఆమోస్ అంటాడు, సింహము గర్జించిన తర్వాత అడవి కదలదా? యెహోవా మాటలాడగా నేను మౌనినే ఎట్లుంటా అన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు అంటాడు, నీవు దక్షిణ దేశము నుండి వచ్చి మా ఉత్తర దేశంలో బోధలు చేస్తున్నావు. నువ్వు పండ్లమ్ముకొని బతికేటోనివి. నేను ప్రధాన యాజకుడిని, మేము ఎంత బైబిల్ చదివి ఎంత శాస్త్రం తెలిసిన వాళ్ళు మా ముందట మీరు ఇట్లా చేస్తున్నారు, మీరు వడ్డీలు తీసుకుంటున్నారు, మీరు తప్పిదస్తులు,
మీరు శనివారం పాటించలేరని మాకేందయ్యా నువ్వు భోజ చేసేది? ఓ ఎక్కడనో ఎక్కడి నుంచో అక్కడో పోయి అక్కడనే చెప్పుకోపో అన్నాడు. అంటే ఆయన ఇచ్చిన జవాబు ఏంటిది? అయ్యా నువ్వు అన్నట్టే నేను చెట్టు కింద రాలినటువంటి పండ్లను అమ్ముకొని బతికినోడిని. నాకేమి ఇన్కమే లేదు, భార్యను చేసుకోనికి, పిల్లలను నేను లేదు. నిజమే నువ్వు అన్నట్టు. కానీ సింహము లాంటి ఒక గర్జించు స్వరం వచ్చేసింది నా లోపలి. వార్త యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరము చూడలేదు. ఆయన రూపం స్వరూపం ఆయన స్వరూపం. మరి ఇంతసేపు నేను చెప్పిన మత సంబంధమైన పుస్తకాలలో అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని, అందులో ఉన్నటువంటి ఆచారాలు అవన్నీ చేస్తున్నప్పటికీ గ్రంథకర్త అయినటువంటి దేవుని స్వరమును వినలేకపోతున్నాం. ఆ వెలుగు వేరు, ఈ వెలుగు వేరు అని చెప్పిన. ఏ వెలుగు? యూదా మతములో, హెబ్రీ మతములో ఉన్నటువంటి వెలుగులో పుస్తకాలు, పాత నిబంధనలు బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకుని వాటిని ఆధారం చేసుకునే యేసును నమ్మేటువంటి వాళ్ళు బైబిలు విరోధులని చెప్పి హింసించడానికి బయలుదేరిండు ఆయన. మరి ఇక్కడ యేసు అంటాడు, మీరు విన్నది దేవుని స్వరము కాదు. లేఖనములు కరెక్టే, కానీ లేఖనముల ద్వారా మీరు స్వరము దేవుంది వినలే. ఆయన రూపము మీరు చూడలేరు. ఇదొక్కటి చదువు నాయన. 2వ కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం ముగింపులో. 2వ కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము సంపూర్ణం లేదా? అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారమౌటకు మాకు సామర్థ్యము. తర్వాత అక్షరము చంపును గాని ఆత్మ ఉన్నది కదా. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అక్షరములు భూ సంబంధమైనవి, ఆత్మచేత ప్రేరేపింపబడి అక్షరాలు రాసిండ్రు. ఎందులో? హోలీ బుక్స్లో, బైబిల్లో. మనం బైబిల్ బోధకుని కాబట్టి బైబిల్ సంగతి మాట్లాడుతున్నాం. ఖురాను, వేదాలను చెప్పడం లేదు, బైబిల్ గురించే చెప్తున్నాం. అయితే బైబిల్లో రాయబడినటువంటి అక్షరాలకు మేము దాసులము కాలేదు. అక్షరమును రాయించినటువంటి ఆత్మకే మేము దాసులం. అక్షరం సంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. దీని అర్థం ఏంటంటే బైబిలు దేవుడు కాదు. దేవుడు ఎక్కడుంటాడు? బైబిల్లో ఉంటాడా? లేలే, దేవుడు దేవునిలోనే ఉంటాడు. ఇదివరకు అంత గొప్ప దేవుణ్ణి
ఈ బైబిలు గ్రంథము 66 పుస్తకాలు ఆయనను అందులో ముడిపెట్టుకొని దాచుకోలేవు. కానీ నీవు ఆ పుస్తకములు చదువుతున్నప్పుడు అందులో నుండి ఒక మాట నీతోటి సొంతగా స్వయంగా మాట్లాడినట్టు నీ లోపల అనిపిస్తుంది. ఏదైతే నీ లోపల వాక్యం లేఖనము ఇది నా కొరకే అని అనిపించిందో అది నీతోటి ఆ వాక్యం ద్వారా ఆ లేఖనం ద్వారా దేవుని స్వరం వినపడుతుంది. ఒక ఆయన దొంగ మద్రాసులో స్వయంగా ఆయన సాక్ష్యం నేను విన్నా 1976లో. ఆయన ఎడువైనా ఏది పోయినా ఏదన్నా నోటి కూడా పెట్టుకుంటాడు. ఒక ఇంట్లోకి పోయిండాట, అక్కడ ఏది కనబడతలేదు. ఏది తీసుకుందామంటే అక్కడ ఒక కొత్త నిబంధన ఉన్నదట. సరే ఇదేంద్రా అని జేబులో పెట్టుకున్నాడు. జేబులో పెట్టుకొని ఇంటికి వచ్చేసిండు. అయితే ఏదో జరిగింది, ఏమో జరిగింది. హృదయం అంతా బాగా కలవరపడిపోయిందయ్యా, పరేషాన్ ఓ రాత. అప్పుడు సడన్గా ఈ పుస్తకం తీసి ఇట్లా తెరిచే వరకు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం కనబడ్డదట. మీ హృదయమును కలవరపడనీయకుడి. అమ్మ ఆ పుస్తకం ఆ వాక్యం గడగడ వణికిపోయింది. ఇది ఈ పుస్తకానికి ఎట్లా తెలుసు నేను ఇప్పుడు కలవరంగా ఉండనని? చూసినావా? అట్లా అది దేవుడు మాట్లాడేది. నేను పంగి అనేటువంటి ప్రాంతానికి పోతూ ఆ బస్ స్టాండ్లో కూర్చుంటే ఒక ఆయన అడిగిండు నన్ను, స్వామీజీ ये आप एक काम करना, आपको कितना भी पैसा दे दूंगा, ఒక్క పని చేయాలి మీరు, ఎంత డబ్బైనా ఇస్తా, మా ఇంటి పక్కనోన్ని ఏదన్నా మంత్రం చేసి చంపి. వాడు ఏంది స్వామి, ఏంది బాబా, అరే పొద్దున్న లేస్తే మమ్మల్ని తిట్టుకుంటా కూర్చుంటాడు, ఇట్లా ఎందుకు చేస్తాడు అని అన్నాడు. అంటే ఇగో ఇక్కడ రాసిన్నదని నేను ఆ పుస్తకం పట్టుకపోయినా, మీలో యుద్ధములు పోరాటములు ఎందుకు జరుగుతున్నవి అని ఆకో పత్రిక తీస్తే ఏ కితనా లగేగా ఏ కితాబుకు, ఇది ఈ పుస్తకానికి ఎంత అని అన్నాడు. అంటే 29 రూపాయలు అని నేను 29 ఇచ్చిండు, పుస్తకం తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన అడిగిన అనుకున్న ప్రశ్నకు అక్కడ జవాబు దొరికేది. ఓ గదండి దేవుని స్వరం అంటే, గదండి దేవుని స్వరం అంటే. ఆయన ఏం గుడికి పోయినోడు కాదు, బాప్తీసం తీసుకున్నోడు కాదు, రక్షణ అంటే అసలే తెలియదు. ఆయన ఓ ప్రశ్న వేసిండు, ఎవరినో చంపమని నన్ను అడిగిండు, మంత్రకాండల లెక్క గడ్డం ఉండే మరి. అంటే అది కాదయ్యా, ఇది అన్ని వచనం చూడండి. ఆ వచనము ఆయనతోటి మాట్లాడిందయ్యా. అగో గదండి, నీతోటి ఏమన్నా మాట్లాడుతుందా బైబిల్? నువ్వు చదువుతుంటే నాతోటి ఏమన్నా మాట్లాడుతుందా? ఎందుకు మాట్లాడతలేదు మరి అంటే ఇగో అది వినయం ఉండి, దేవుడా ఈ పుస్తకం నీదాట, మరి ఇందులో నుండి మాట్లాడు నాతోటి అని నువ్వు ప్రార్థన చేసుకొని చదివితే నిజంగానే మాట్లాడతాడు. ఏంద్ర ఇది, వాడేందో నాకు పుస్తకం ఇచ్చిండు, ఎందుకు చదువుతావు? ఇగో నేను ముంబైలో ఒక ఆయన్ని అడిగిన, బైబిల్ చదువుతున్నావా అని అడిగిన. 23 నాకు 23 ఏంలే, 22 యవనస్తుడే. అయితే ఆయన అన్నాడు, నాకు బైబిల్ చదవడానికి టైం దొరుకుతలేదు బ్రదర్ అన్నాడు. అట్లనా, ఏం పని చేస్తారు బ్రదర్ మీరు? అరే నేను సాల్వేషన్ ఆర్మీ దగ్గర గేట్ కీపర్ పని చేస్తా, దినమంతా గేటు తెరవడము గేటు ముయ్యడమే జరిగిపోతుంది అని అన్నాడు. అరే నువ్వు సండే స్కూల్ తీసుకుంటావని విన్ననే. సండే స్కూల్ అప్పుడప్పుడు ఆదివారం నాడు టైం దొరికితే చదువుతా అన్నాడు. సారీ, ఆయన సండే స్కూల్ అని నేను నాతో అనలే. ఆదివారం చదువుతా అన్నాడు. ఎందుకు చదువుతావు అని నేనన్నా. అంటే ఆయన అన్నాడు, సండే స్కూల్ తీసుకుంటా అందుకని చదువుతా. సండే స్కూల్ కొరకు పోరగాళ్ళకు వాక్యం చెప్పనికి నువ్వు చదువుతున్నావు అన్నమాట. అనుకున్నా,
నేను ఆ నుంచి కలకత్తాకు పోయిన. బాగా ప్రార్థించినయ్యా, చాలా ప్రార్థించిన. దేవా ఈయనకు టైం ఇయ్యి దేవుడా, ఈయనకు టైం ఇయ్యి, ఈ యవనస్తుడికి టైం ఇయ్యి దేవుడా, నీ వాక్యం చదవాలి కదా, చదివితేనే ఎదుగుతాం కదా అని ప్రార్థన చేస్తే 15 రోజుల లోపల ఇంత పోస్ట్ కార్డు వచ్చింది. ఆ పోస్ట్ కార్డులో రాసిండు, బ్రదర్ నా ఉద్యోగం పోయింది, ప్రార్థన చేయమన్నాడు. అయ్యో దేవుడా ఇట్లెందుకు అయిందని నేనంటే, నువ్వే కదరా ప్రార్థన చేసింది ఆయనకు టైం ఇవ్వమని. ఇప్పుడు టైం ఉండదు కదా, ఇక చదువు. ఇగో దేవునితోటి చలాకి చేయొద్దు. దేవునితోటి చలాకి పని చేయొద్దు. ఇది 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 చదవాలి, కానీ చదివే ముందు ప్రార్థన చేయాలి. భక్సింగ్ గారు మాకు నేర్పిండు, మోకాళ్ళ మీద ఉండి చదువుమన్నాడు. ఎందుకు? వినయం. మరి ఇంకా తర్వాత ఏమన్నాడు? అడుగు దేవుని స్వరం వినబడాలని అడగాలి. అట్లనే నేను కూడా, దేవా నాతో మాట్లాడు, ఈ పుస్తకంలోకి వెళ్ళి నాతోటి మాట్లాడు, ఈ పుస్తకంలోకి వెళ్ళి నాతోటి మాట్లాడు. మాట్లాడిండు, మాట్లాడుతుండు కూడా. అది స్వరం. మరి చదువు రానోళ్ళ సంగతి ఎట్లా? ఓయమ్మో, మన సంఘాలలో చాలామంది, మా దగ్గర చాలామంది చదవనోళ్ళే. ఈ చదవనోళ్ళు ఎట్లా నమ్ముతాండ్రు? ఈ చదువు రానోళ్ళు ఎట్లా బాప్తీసం తీసుకుంటాండ్రు? ఈ చదువు రానోళ్ళు కొంగునెత్తి మీద వేసుకొని పోయి బైబిల్ అమ్ముతాండ్రు. యేసు ప్రభువుని గురించి చెప్తున్నారు. అరే వీళ్ళకి ఇదెట్లాడిదా? ఇదేం సంగతి? ఈ చదువు రానోళ్ళ సంగతి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఇప్పుడు సమయం చాలా అయిపోయింది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం, 12, 13, 17 వచనాలలో ఏమున్నదంటే, విశ్వాసము అనేటువంటి బోధ మేము చేస్తున్నాం. విశ్వాసము చదువుట ద్వారా మాత్రమే కాకుండా వినుట ద్వారా కూడా వచ్చును. చదువుట ద్వారా మాత్రమే కాదు, చదువు రానోళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది. దేవుని నమ్ముకున్నారు, ఏమి చదివినరో, ఏం అర్థమైందో అక్కడో వచనం ఇక్కడో వచనము ఎత్తుతూనే ఉంటారు. ఓ తండ్రి, నీ కుమారుడు నేను చేసిన పాపాల కొరకు శిలువ మీద చనిపోయింది. ఎంత తేటని ఆరాధన, ఎంత గొప్ప సాక్ష్యము. పొట్టబొడితే ఒక్క అక్షరం రాదు, కానీ అద్భుతమైన కార్యాలు దేవుని కొరకు చేస్తున్నారు. చదువు రాని అమ్మలు, అయ్యలు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎంతోమందికి చదువు రాదు, కానీ విశ్వాసంలో చాలా గొప్పవారు, విశ్వాసంలో విద్వాంసులు. పెద్ద పెద్ద చదువులు చదివినోనికి లేని విశ్వాసం ఏ అక్షరం ఎరగని వీళ్ళకున్నది. అందుకే పౌలు అంటాడు, మేము అక్షరానికి సేవ చేస్తలే, మేము బైబిల్ దేవుడు అని బోధించడం లేదు, బైబిల్లో దేవుని మాటలు ఉన్నాయి చదువుకోండి అంటాం. అంతేగాని దేవుడు గ్రంథాల కంటే గొప్పవాడు. ఆ గ్రంథాలలో కొన్ని మాటలు వాళ్ళ సొంత మాటలు కూడా ఉన్నాయి. ఇర్మియా అంటాడు, యెహోవా తూనే ముझे ధోకా దియా, దేవుడా నువ్వు నన్ను మోసం చేసినావు అన్నాడు. యోబు గ్రంథంలో నేను ఎటు చూసినా నువ్వు కనబడతలేవన్నాడు. అసలు నా యొక్క సొల్లన్న మింగనిస్తలేవు, నన్ను ఎందుకు ఇట్లా వెంబడబడతాను, నాకు అన్యాయం చేసినాను. పెద్ద పోరాటం అక్కడ. పాపం చేస్తేనేం రోగాలు వస్తాయనేమో వాళ్ళు ముగ్గురు, నేను ఏం చేయలేదని ఈయనే. మరి ప్రసంగిలో అంత వ్యర్థమే, అంత వ్యర్థమే. ఎక్కడ వ్యర్థం? సూర్యుని కింద సూర్యుని మీదికి చూసిండా ఈ సొలొమోన్ రాజు? ప్రసంగి అనే పుస్తకం రాసిన సొలొమోన్ రాజుకు సూర్యుని మీద ఉన్నది యోహాన్ లెక్క అక్కడికి పోయిందా? ఆయనకు తెలుసా? కాబట్టి ఎవరు ఏ పుస్తకాన్ని రాసిండ్రు, వాళ్ళు రాసినటువంటి ఏ బ్యాక్గ్రౌండ్లో ఉండి రాసిండ్రు, వాళ్ళ మాటలు కూడా అందులో ఉన్నవి, ఉంటే తప్పేం లేదు, ఉన్నాయి. ఇది అర్థం చేసుకొని
బైబిల్ను తల కింద పెట్టుకుంటే నిద్రల కలలు చెడ్డ కలలు రావనడము, బైబిల్ను బట్టి మనోడొకడు నేను బైబిల్ పెట్టి సైతాన్ను గద్దిస్తానంటే నేను నీ లోపల చూస్తానంటే వాడు ఒక్కటే ఊరుకుంటుంటావు. గనుక ఇది బైబిల్ను నువ్వు వాడుకోవద్దు బాబు. బైబిలే నిన్ను వాడుకుంటే మంచిగుంటది కదా. దేవుని నువ్వు వాడుకోకు, దేవుడు నిన్ను వాడుకోవాలి. బైబిల్ ద్వారా దేవుడు నీతోటి మాట్లాడాలి. నువ్వు ఏ విధమైన పుస్తకములో ఉన్న ఒక్క మాట నీ జీవితంలో నెరవేరదా? దొంగిలించవద్దని బోధించు, నువ్వే దొంగిలించుతావా అని పౌలు అంటాడు. మిమ్మును బట్టేనా నాము అన్ని జనులు ఎదుట దూషింపబడుతున్నదని. బైబిలు మనుషులమని పిలువబడుతున్న మనకు ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు మన హృదయముల పని చేసినా, మనలో ఏదైనా మార్పు తీసుకొచ్చేనా, ఆ వాక్యాల నుండి ఇది నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే అని ఎప్పుడన్నా నీకు వినబడ్డదా? ఎప్పుడన్నా నీకు అనిపించిందా? ఇర్మియా గ్రంథం చదివేటప్పుడు, మత్తయి సువార్తో, యోహాను సువార్త చదివేటప్పుడు ఏదన్నా ఒక వాక్యం నీకు గుచ్చుకున్నదా? నీతో మాట్లాడిందా? వాక్యం నీతో మాట్లాడిందా సహోదరుడా, సహోదరి? అదయ్యా దేవుని స్వరం. ఇప్పుడు అర్థమైందా మరి? దేవుని వాక్యము వేరు, దేవుని స్వరములు వేరు. వాక్యము నుండి ఒక్క స్వరము వ్యక్తిగతంగా, స్వరం అనేది అనుభవం, స్వరం అనేది అనుభవం, అది వ్యక్తిగతమైన అనుభవం. ఒంటరిగా చదువుకుంటే వచ్చేసి కొన్ని బోధలు కొన్ని మనకు నచ్చని కూడా అంటాం కదా, అది నా మీదనే బోధ చేసిందని ఆయాసపడతాం. కానీ నువ్వు ఒంటరిగా చదువుకుంటే, లేకుంటే నువ్వు ఒంటరిగా పోయి ప్రార్థన చదువురాని నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే నీకు నాకు దేవుని స్వరం వినబడుతుంది. కాబట్టి ముగింపులో నేను తిరిగి చెప్పుతున్నది ఏంటంటే, దేవుని వాక్యం వేరు, దేవుని స్వరం వేరు. వాక్యము విను, చదువు. దేవుని స్వరం విను. హానోకు దేవునితో నడిచెను. దేవుడు ఒక్క దగ్గర నిలబడడు. ఆయన మూవింగ్, కదులుతున్నటువంటి దైవం. అప్పుడు ఆయన కలిసి నడిచిండాట 360 సంవత్సరాలు. అప్పుడు ఏ పుస్తకము లేనప్పుడే దేవుడు ఆయనకు అర్థమైండు. హానోకు బైబిల్తో నడిచిండు. ఇప్పుడు ఇన్ని పుస్తకాలున్నా, ఇన్ని గుడులున్నా, ఇన్ని పాస్టర్లున్నా, ఇంతమంది బోధకులున్నా ఒక్కడు దేవుణ్ణి వెంబడించడానికి ముందుకు రావడం లేదు. అయ్యా నువ్వు హానోకు లెక్క కారాదు, దేవునితో నడువు. నా గొర్రెలు నన్ను వెంబడించినానన్నాడు యేసు. యేసు అడుగులలో అడుగు పెట్టు. ఈ యేసు ప్రభుని నమ్ముకున్నోళ్ళు కనుక యేసును చూపితే ఎంతమంది క్రైస్తవులు అయిపోతారు అన్నాడు మహాత్మా గాంధీ. ప్రార్థన చేసుకున్నా. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ వాక్యం, నీ లేఖనం చదువుతున్నటువంటి మేము లేఖనముల నుండి నీ స్వరం వినుటకు మాకు సహాయం చేయండి. చదువు రాని వాళ్ళు చదువంగా విని స్వయంగా నీవే వారితో మాట్లాడుతున్నట్టు నాకు చదువు వచ్చిన వాళ్ళకు, చదువు రాని వాళ్ళకు దేవా నీ స్వరం వినే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొంచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.